వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. చెట్టు మంచిదా చెడ్డదో తెలియండి మనం ఏం చేయాలండి? దాని కాయను కోసుకుని తినాలన్నమాట అండి. దాని కాయను కోసుకుని తిని అది మంచిదో చెడ్డదో మనము చెప్పగలుగుతాం అనమాట అండి. ఆ చెట్టు మంచిదో చెడ్డదో తెలియాలంటే కాయను కోసుకోకుండా తినకుండా ఏమీ చెప్పలేమన్నమాట అండి. చెట్టు మంచి కాయలు కాసింది అనుకోండి, మంచి చెట్టు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండి. అదే చెట్టు మంచి కాయలు కాయలేదనుకోండి, అది మంచి చెట్టు కాదని చెప్పేసి మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండి. చెట్టు మధురమైన ఒక కాయ కోసినా సరే దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట అండి. అదేవిధంగా చెట్టుకు అనేకమైన కాయలు ఉన్నప్పటికీ అవి తినడానికి ఇంపుగా లేకపోతే చేదుగా ఉంటే ఒగరుగా ఉంటే ఎన్ని కాయలు కాసిన ఉపయోగమే ఉంటుందండి? ఏమాత్రం ఉపయోగము ఉండదన్నమాట అండి. అలాగే మనిషి చెడ్డోడో మంచోడో చెప్పాలంటే నోటి మాటను బట్టి చెప్పచ్చు అనమాట అండి. మన హృదయంలో ఏదైతే ఉందో అదే నోరు మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనమాట అండి. మనం అందరితో మంచిగా ఉండాలి, మంచి ప్రార్థన కలిగి జీవించాలి, సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యతగా ఉండాలి, చక్కగా మంచిగా మాట్లాడగలిగితే కనుక లోకంలో మనకు మంచి పేరు వస్తూ ఉంటుంది అనమాట అండి. సమాధానంగా లేకుండా మన ఇష్టాంతరంగా జీవించామనుకోండి, మనకు మంచి పేరు వస్తుందా? ఏమాత్రం కూడా రాదనమాట అండి. మనకు మంచి పేరు ముఖ్యమన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి మనం జీవించే జీవితాన్ని బట్టి దేవునికి ఘనత వస్తూ ఉంటుంది అనమాట అండి. మనం మంచిగా జీవించామనుకోండి, దేవునికి మంచి పేరు వస్తూ ఉంటుంది, ఘనత వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చక్కగా దేవుని నమ్ముకున్నారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి ఊసుకి వెళ్ళరు, ఎవరిని దూషించరు, ద్వేషించరు, అవమానపరచరు, వీళ్ళ పని అయితే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి మంచి పేరు మనకు వస్తూ ఉంటుంది అనమాట అండి. అలా చెప్పుకోవడం వల్ల దేవునికి ఘనత వస్తూ ఉంటుంది. అలా మనం జీవించే యోగ్యతను కలిగి ఉండాలన్నమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, మీరందరూ కూడా ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? చక్కగా అందరితో మంచి ప్రవర్తనలకు జీవించాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? చక్కగా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? భూమి మీద మనం మంచి పేరు సంపాదించుకుంటే అది అన్నిటికీ పోదనమాట అండి. ఏదో ఒక టైంలో మనల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఉన్నా లేకపోయినా సరే ఏదో సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారనమాట అండి. ఎందుకని అందరితో మంచిగా జీవించాం కనుక. దేవుడు కూడా కోరుకునేది అదే అండి. అందరితో సమాధానంగా ఉండమన్నాడు, శాంతిగా ఉండమన్నాడు, నెమ్మదిగా ఉండమన్నాడు, మంచి ప్రార్థన కలిగి జీవించమన్నాడు, చక్కగా ఐక్యత కలిగి జీవించమన్నాడు, ఐకమత్యం కలిగి అందరితో ఉండమన్నాడు. ఒకరి ఎడలో ఒకరు ప్రార్థన చేసుకోమంటున్నారు, లేదా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్తున్నారు. ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మనందరము కూడా చక్కగా నీతిని అనుసరించి నడుచుకుని చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. అందరూ కూడా దేవుని మాట వింటామండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటామండి, చక్కగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటామండి, అందరిడలా మంచిగా మాట్లాడతామని చెప్పేసి 100% కూడా ఎవరిని కూడా ద్వేషించి అవమానపరచకుండా అందరితో మంచి ప్రవర్తన కలిగి జీవిస్తామని ఎవరైతే అంటూ ఉంటారో, దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వారందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థించేద్దాం. మహాపరుషుని పనులకు తండ్రి, నీ గమ్యమైన పదం లెక్కలేని స్థుతి స్తోత్రాలు ప్రభా. సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైన దేవుడు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు తండ్రి, నీకు వందనాలు. మేము ఈ భయభక్తులు తండ్రి స్తోత్రంలో తండ్రి, చక్కగా జీవించి భూమి మీద మంచి పేరు సంపాదించుకుని తండ్రిస్తుండవా, మంచి జీవితాన్ని జీవించి తండ్రిస్తుండవా. నీ నామానికి గంట వచ్చే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. నీకు వందనాలు తండ్రి. మా జీవితాన్ని బట్టి ప్రభావ నీకు మంచి ఘనత వస్తూ ఉండదు, మంచి పేరు వస్తూ ఉండదు తండ్రిస్తుండవా. మేము భూమి మీద మంచి పేరు సంపాదించుకుని నీకు కూడా తండ్రి ప్రభావ మంచి పేరు ఘనత తండ్రిస్తుండవు సంపాదించుకుని బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మంచి జ్ఞానం తెలివిని దయచేసి చక్కగా తండ్రిస్తుండ్రు. ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తండ్రి విధంగా మాట్లాడి తండ్రిస్తుండ్రు. అందరితో మంచిగా జీవించే యోగ్యతను దయచేయమని, చిన్నలను పెద్దలు ఎవరస్తులందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని అయినా, అలాగే తండ్రి ప్రభావ సంతానం లేక బాధపడుతున్న వారిని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి, బాలింతరాలు గర్భిణీశీలను తండ్రిస్తుండ్రు, వాహనాలు నడిపే వారిని చేతురుతులు చేసుకునే వారిని తండ్రిస్తుండ్రు. ప్రతి ఒక్కరిని ప్రభావ 1 by 1 జీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి సహాయం దయచేసి అందరూ తండ్రి ప్రభావ మంచిగా మారి తండ్రి మారిన మనసు నీకు ఇచ్చిన తండ్రి ఇస్తుండవా. అందరూ తండ్రి ప్రభావ మంచిగా ప్రార్థన చేసుకుని తండ్రి మంచి జీవితాన్ని జీవించిన తండ్రి ప్రభావ
మాకు మంచి పేరు తెచ్చుకుందని ప్రభు, నీకు కూడా మంచి పేరు తెచ్చి బిడ్డలుగా మరొకసారి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మంచి ఆరోగ్యం మాకు దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తారు. మా ప్రార్థన వాళ్ళని దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకొండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనందరం కూడా దేవుడి పిల్లలు కనుక చక్కగా అందరితో సమాధానంగా ఉందాం, దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. ఏమంటారండి? చేస్తారా విశ్వాసంతో ప్రార్థన? వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవునికి అంగీకారంగా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి సాహస ఆలోచన కలిగి ఉన్నారా? భూమి మీద హాయిగా జీవిస్తూ మంచి ఆరోగ్యం కలిగి జీవిస్తూ ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి మరి ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉన్నారో మీ అందరూ కూడా ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. మనందరినీ కూడా దేవుడు దీవించను గాక, ఆశీర్వదించను గాక, అభివృద్ధి చేయను గాక. అందరూ మంచిగా ప్రార్థన చేసుకుని అందరితో మంచిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారండి?